హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈజీగా బీట్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. బీట్రూట్ జ్యూస్ అనేది ఇది స్కిన్ గ్లోయింగ్కి, ఇంకా రక్తపోటు సమస్యలకి, ఇంకా బాగా బ్రైట్నెస్ పెంచుకోవడానికి, ఆల్మోస్ట్ అన్నిటికీ యూజ్ అవుతుందండి. బ్లడ్ రావడానికి ఇది ఎవరైనా తాగొచ్చు, చిన్నపిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చు. ఇది నేను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బీట్రూట్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకోవాలి. జ్యూసర్లో వేసుకొని మనము జ్యూస్ చేసుకోవాలి, ఈజీగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే షుగర్ యాడ్ చేస్తున్నానండి. నేను జనరల్గా అయితే ఏది యాడ్ చేసుకోను. ఇంకా లైట్గా కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక ఇలా అయింది. నెక్స్ట్ దీన్ని మీకు కావాలనుకుంటే వడపోసుకోవచ్చు, లేదంటే ఇలానే మీరు తాగేయచ్చండి. ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఇలా కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగొచ్చు. నేనైతే ఇలా పెట్టుకొని కావాలన్నప్పుడు చేసుకుంటాను అండి. ఇట్లా వడపోసి తీసుకున్నాను. ఇక్కడ దీని పిప్పి ఉంది. దీన్ని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. లిప్స్కి పూసుకుంటే లిప్స్ అనేవి బాగా బీట్రూట్ కలర్లో బాగా మంచిగా బ్రైట్గా ఉంటాయి. ఫేస్కి పూసుకుంటే ఫేస్కి మంచి గ్లో వస్తుంది. కొంతమంది అడుగుతుంటారు, బీట్రూట్ జ్యూస్ తాగితే వైట్ అవుతారా అని. బీట్రూట్ జ్యూస్ తాగితే వైట్ అవుతారా? అది ఒక్కరోజు 2 రోజులు 3-4 డేస్ అట్లా కాదండి. కంటిన్యూగా తాగుతుంటేనే ఏదైనా. కొంతమంది ఓవర్ నైట్కే వైట్ కావాలి అని అనుకుంటారు. అలా అయితే రాదు. కాకపోతే ఏంటంటే క్రీమ్స్ అనేది అది ఆర్టిఫిషియల్, ఇవి అనేది న్యాచురల్గా ఏదైనా అది ఆ గ్లో అనేది మనకు ఫేస్లో ఈజీగా కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ వాడడం కన్నా న్యాచురల్ వాడితే మన గ్లో ఈజీగా కనిపిస్తుందండి. ఇలా ఈజీ టిప్ తోటి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఇంకా నేను జస్ట్ వాటర్ యాడ్ చేసా, షుగర్. ఇఫ్ యూ వాంట్ షుగర్ యాడ్, అదర్వైజ్ మీరు వాడకపోయినా ఏం కాదు షుగర్ని, అది మీ ఇష్టం. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ ఉంటే నేను ఎంతో కానీ ముందుకు ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తానండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? ఒకవేళ ఇలానే చేసుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇన్ కేస్ నేను ఏమైనా తప్పుగా చేసి ఉంటే మీరు నా కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. నేను బెటర్గా ఇంకొంచెం బాగా ఇంకా చేయాలని ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.